ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచిదిరా. ప్రతిరోజు ఇలా కలుసుకొని మళ్ళీ దేవుని కృపను బట్టి మనందరము కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనందరం చక్కగా ఈ రీతిగా కలుసుకోవడానికి ఆయన మన ఎడల చూపుతున్న ఈ గొప్ప కృప, ప్రేమ, ఆప్యాయతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మళ్ళీ మనం లెంట్ డేస్లో ఉన్నాం కదా. లెంట్ డేస్లో ఆ సిలువ ధ్యానములో మనం ఉన్నాం. ప్రభుయేసుక్రీస్తు సిలువ ధ్యానానికి ముందు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు కదండి. ఆయన చేసినటువంటి ఆ మంచి అద్భుతములో దేవుడు ఎంత మన ఎడల కృప చూపుతున్నాడు అంటే, అంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన మన ముందున్నాడు. నిజంగా ఆయన తలుసుకోవడం, నిజంగా ఆయన కలిగి ఉంటాం గొప్ప అదృష్టంగా, గొప్ప భాగ్యంగా మనం భావిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. 4 నుంచి చదువుతానమ్మా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, నిజంగా దేవుడు చక్కటి మాట చెప్తున్నాడు. ఆయనలో జీవముండెను. నిజంగా ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి కదా. జీవాధిపతి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మృత్యుంజయుడు, సజీవుడు. దేవునికే స్తోత్రం. ఆయన మాటలో స్వస్థత, ఆయన ముమ్ములో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది. మనం ఇవన్నీ బైబిల్లో చదువుకుంటున్నాం. నిజంగా ఆ కల్వరి శిలువలో మరణించిన ఆ ప్రభు యొక్క కృప ఏంటి, ఆయన యొక్క తలంపులు ఏంటంటే, ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చారు అని మనం చదువుకున్నట్టే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఎంత అద్భుతమైనదంటే, నిజంగా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించెను కదా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవంతో ఉన్నప్పుడు అంతవరకు కూడా ఆయన నశించిపోతున్న మన కోసము పోరాడుతూనే ఉన్నాడు. అనేకమైన నశించిపోతున్న వారి కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు నిజంగా ఎంత పోరాడాడంటే, ఆయన ఆ జీవం ఉన్నంత వరకు పోరాడుతూనే చెప్తూ ఉన్నాడు, ప్రకాశిస్తూ. అందుకన్నాడు, ఆ చీకటి ప్రకాశించుతున్న కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటిలో అనేకులు దేవుడు ఇక్కడికి వచ్చాడు, ఉన్నాడు, ఆయన శిలువ మరణం పొందాడు అని చెప్తే చాలామంది అంగీకరిస్తున్నారు, కానీ చాలామంది దాన్ని తృణీకరిస్తున్నాడు. సరే, ఆయన పోరాటం ఏంటంటే, చీకటిలో ఉన్న అనేకులను దేవుని దగ్గరికి, వెలుగులోనికి నడిపించాలి. అంతే. దానికోసమే ఆయన పడినటువంటి ప్రసవ వేదన కదా. కల్వరి శిలువలో ఆయన చేసిన ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే, ఇక్కడ నిజంగా యోహాను సువార్త అంతా కూడా మనం చదువుతూ ఉంటే ఎన్ని అద్భుతాలు దేవుడు నిజంగా ఎంత చక్కగా. ఇంకో దగ్గర ఉంటుంది, దేవుడు లోకమును, ఈ 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నిజమే, ఆయన చీకట్లో ఉన్న ఈ మనుషుల కోసం, ఆ లోకంలో నశించిపోతున్న ఈ మనుషుల కోసం రక్షణ లేకుండా, తర్వాత రక్షించబడి కూడా దేవుణ్ణి అనుసరిస్తూ కూడా భయం కలిగి జీవిస్తూ కూడా భక్తి లేకుండా, భయం లేకుండా ఎంతోమంది ఈ రోజుల్లో జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, డబ్బుల వైపు కానీ, తర్వాత ధనం వైపు కానీ ఎవ్వరు చూడొద్దు. దేవుడు మనకు అన్ని దేవుడిచ్చాడు కదండి, అన్నీ ఇస్తున్నాడు కూడా. కానీ ఈ రోజుల్లో సేవకులు ఏంటంటే, సేవకులే కానీ విశ్వాసులే కానీ ప్రతి ఒక్కళ్ళు డబ్బు కాసుపడుతున్నారు. కానీ అలాంటివి అస్సలు మన జీవితాల్లో వద్దు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకన్నీ ఇచ్చాడు. మనం కూడా ఏం చేయాలో తెలుసా? నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కోసం ఉపవాసం ఉండాలి. చీకట్లో అనేకులు మరి ఏంటంట చెదిరిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి, రోగుల కోసం మనం ప్రార్థన చేయాలి, మన దేశం కోసం ప్రార్థన చేయాలి, మన యొక్క మరి ఇంకా మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో రక్షణ లేని చీకట్లో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అదే
దేవుడు మనతో చెప్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే ఈ చీకట్లో ఉన్న మనుషుల కోసం, ఈ మాట వినని మనుషుల కోసం, ఈ మారు మనసు పొందని మనుషుల కోసం. మనం అందరం అనుకుంటాం చాలా భక్తిగా ఉన్నారు వీళ్ళు అనుకుంటాం, కానీ ఎన్నో లోపాలు వాళ్ళ జీవితాల్లో, మన జీవితాల్లో ఉంటాయి. లోపం లేని జీవితాలంటూ మనకి ఏవి కూడా లేవు దేవుని బిడ్డలారా. మనందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా చీకటి కార్యాలు, చీకటి క్రియలు, లోక కార్యాలు, లోక మాటలు, లోక అలవాట్లు ఏవైనా మన జీవితంలో ఇంకా ఉన్నట్టయితే వాటిని విడిచిపెట్టుకుని ఆ జీవము కలిగిన దేవుణ్ణి ప్రకాశించే వారిగా, సువార్తను ప్రకటించే వారిగా, నశించిపోతున్న వారి కోసం ప్రార్థించే వారిగా, ఆపదలో ఉన్న వారి కోసం, అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం మనందరము ప్రార్థించే వారిగా దేవుడు ఈరోజు మనల్ని సిద్ధపరచునుగాక. మనతో మాట్లాడుతున్న మాట, ఎంతమంది నశించిపోతున్నారో వారందరి కోసం ప్రార్థించే భారం దేవుడు మన మీద ఉంచాడు. నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎన్నో ఈవులను, ఎన్నో ఆశీర్వాదాలను ఆయన ఇస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయనా. మీ సన్నిధానంలో ఒక్కొక్క బిడ్డను బలపరచండి. మేమందరం ఈరోజు ఎంతమంది అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అనారోగ్యవంతుల కోసం నేను ఎంతో కన్నీరు కారుస్తున్నాం నాయన. మా బిడ్డలందరినీ స్వస్థపరిచి, తాకి విడుదలిచ్చి, దేవా నెమ్మదినిచ్చి, సమాధానం ఇచ్చి తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి అద్భుతమైన కార్యం చేసి దీవించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.